ప్రపంచంలో మహిళలు వాళ్ళకు సమస్యలు ఉంటాయి. భారతదేశంలో మాత్రం ప్రత్యేకమైన సమస్యలు ఏంటంటే మహిళలలో దళిత మహిళలకు వేరే సమస్యలు, అందులో మరీ ఇంకా దుర్భరమైనటువంటి సమస్య ఏదైనా ఉందంటే వికలాంగుల యొక్క మహిళలకు సంబంధించినటువంటిది. ఇలాంటి యొక్క దుర్భర పరిస్థితులలో వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో వారి మాటలలో వినడం తెలుస్తుంది. కనీసం వారి యొక్క సామాజిక జీవితాన్ని కూడా స్టడీ చేస్తే కూడా తెలుస్తుంది. కాబట్టి మీకు ఒక విషయం చెప్పి ఇక్కడ నేను ఒక చిన్న పాట పాడినందుకే గాయకుడిని కాబట్టి సినిమాలకు దానికి పాటలు రాస్తాను కాబట్టి ఒక పాట కూడా పాడతాం మీ మహిళల మీదనే. కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను. ఏమంటానంటే పట్టుదలకు సంబంధించినటువంటి విషయం. మీకు గజ్వేల్ అనే ప్రాంతం ఉంది. ఇప్పుడు ఎవరైతే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆ గజ్వేలికి ఒకప్పుడు అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. అంతకుముందు అది రెడ్లకు ఉంటే ఇంకా ఇన్ని దినాలు రెడ్లకైనా అది ఎస్సీలకు ఇచ్చారు. ఇస్తే ఎప్పుడు సీటు మీద కూర్చొని ఒక రెడ్డి గారు ఏం చేసినంటే, అమ్మ వాడిబెడికి పోతే నాకు రేపు అధికారంలో మరి నాకేమైనా డోకా జరగవచ్చని ఆయన అసలు జీతగాని పెట్టిండు. ఆయన పేరు సైదయ్య. ఆ సైదయ్య వచ్చిన అవకాశాన్ని ఎట్లా వినియోగించుకొని చెప్తాను. ఆయన చదువు రాదు, చదువుకోలేదు, కానీ ఆయన దగ్గరికి ఏదైనా సమస్య తీసుకొని ఇప్పుడు సిస్టర్ వచ్చింది, అన్న నాకు ఇట్లా జరిగిందంటే ఈమెను తీసుకొని ఏ ఆఫీస్ అయితే ఆ సమస్యను పరిష్కారం ఆడిపోతాడు, ఆ కాగితం ఇస్తాడు. నేను చూసి సరే సార్ రేపు రాపోండి నేను చేస్తా పో అంటాడు అనుకో. ఇవో సారు మీకు దండం పెడతా, నేను ఈమెను తీసుకొని వచ్చినంటే ఈమె సమస్య పరిష్కారం చేస్తారని తీసుకొచ్చిన. ఈ సమస్య పరిష్కారం అయితే నేను వెళ్ళిపోతా, లేకుంటే ఇయ్యాల కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఎన్ని నెలలా ఈయనే కూర్చుంటా. ఊరిని అమ్మ ఇది ఎక్కడ పీకులాట రాబోయ్, ఈ ఎమ్మెల్యే వీడు ఇట్లా కానీ నేను ఇంటే ఉంటున్నట్టే పేపర్లో వస్తుంది, నా పరువు పోతుంది అని చెప్పి ఇమ్మీడియట్లీ వాడు ఆయన సమస్యను పరిష్కారం చేసి పంపించేటోడు. అంటానంటే ఆ యొక్క చతురత, మనం ఎంత చదువు వచ్చినా రాకున్న పరిజ్ఞానం అనేది ఎంత సమాజాన్ని చూసి పరిజ్ఞానం నేర్చుకుంటాం, సమాజంలో ఉన్నటువంటి వాటిని చూసి. కాబట్టి ఏంటంటే నా సైదయ్యని నేను ఎప్పుడెక్కువ ఉదాహరణ ఎందుకు చెప్తానంటే, మనకు ఒక బ్రదర్ చెప్పినట్టుగా మనం ఈ వికలాంగులము ఏమి చేయలేము అంటున్నానేసి అనుకోవద్దు దయచేసి. ఇక్కడే మీకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించినటువంటిది ఒక ఆఫీస్ ఉంది. అందులో మన ఫ్రెండే మన మిత్రుడు ఉన్నాడు. మీకు అసలు ఇంతకుముందు అంటారు కదా ఇన్ని మనకి రిక్షాలు ఇచ్చారు, లేకపోతే మాకు స్కూటర్లు ఇచ్చారు, స్కూటీలు ఇచ్చారు, అసలు ఇచ్చిర్రా లేదా? ఇవన్నింటిని కూడా కావాలంటే మీరు ఒక అప్లికేషన్ చిన్నది రాసి ఇచ్చేస్తే అన్ని వివరాలతో సహా మీకు మొత్తం ఎవిడెంటికల్గా మీకు ఇస్తారు. అయితే ఆర్టీఐ యాక్ట్ కింద అట్లా మీరు ఏంటంటే మీ నాయకత్వంలో ప్రతిసారి ఇప్పుడు మన సిస్టర్ వెళ్ళి చెప్పినట్టుగా వెళ్ళి అందరూ మాకు సకలాంగులు చేసేటువంటి ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ ఇవన్నీ చేయలేని పరిస్థితి ఉన్నా కూడా మీరెళ్ళి ఒక చోట కూర్చుంటే కనుక అసలు ఆ సైదయ్యలాగా అయ్యా మాకు ఇది సమస్య, మా సమస్య అయితే నీడికెళ్ళి పోతాము అని మీరు కూర్చుని అనుకో, మీరు కొట్టాలన్నా కష్టమే, మిమ్మల్ని ఇది చేయాలన్నా కష్టమే. కాబట్టి ఏంటంటే ఆ అంశాన్ని తీసుకొని మీ పనులయ్యే అవకాశం ఉంటుంది. కానీ నాయకులు కరెక్ట్ మాత్రము నాయకత్వం వహించేటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో సంస్థకు వాళ్ళు ఒకటే అబైండర్గా ఉండాలి. ఒక సమస్యను తీసుకొని వెళ్ళినట్టంటే సంకల్పం అనేది గట్టిగా పెట్టుకోవాలి, అది సాధించే వరకు వదలకుండా ఉండాలని చెప్తూ, మరి నేను ఇంతకుముందే మన శ్రీని చెప్పినప్పుడు ఒక పాట కూడా రాశాను వికలాంగులు. ఎవరు రా వికలాంగులు లోకములో, ఇంకెవరు రా వికలాంగులు దేశములో, కళ్ళుండి చూడనొల్లు చెవులుండి వినని వాళ్ళు, కాళ్ళుండి నడవనొల్లు మనసుండి గమనించనోళ్ళు, వీరేరా వీరే వికలాంగులు కాదుర వికలాంగులు లోకంలో, సకలాంగులు 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 ఎవరు రా వికలాంగులు లోకములో. అట్లాగే మిత్రులారా, మన దేశంలో సమస్యలు అంటని చెప్పి స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలు,
ఆ స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి ఒక పాట ఎప్పుడో రాయడం జరిగింది. అది పాడి నేను విరమిస్తాను, ఎందుకంటే వేరొక మీటింగ్ ఉంది కాబట్టి. ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా పోయే ముందు ఒక మాట. ఇది మన మిత్రుల యొక్క ఆఫీసు. మీరు ఇక్కడ అన్నీ అయిన తర్వాత, భోజనం చేసిన తర్వాత, ఇప్పుడు మనకి ఎట్లుంది, ఎట్టిచ్చారో అదే విధంగా వాళ్ళకి ఇవ్వాలన్నమాట. కాబట్టి మీరందరూ అది గమనించి వెళ్ళేటప్పుడు చక్కగా దీన్ని ఎట్లుందో అట్లా పెట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే వెళ్ళేటప్పుడు అన్ని ఫ్యాన్లు, లైట్లు అన్నీ బంద్ చేసుకోవాల్సినటువంటి కూడా అవసరం ఉంటుంది. ఈ దృష్టిలో చిన్న ఇది సూచన మాత్రమే. అయితే ఆ స్త్రీలకు సంబంధించినటువంటి పాట ఆ మధ్యలో ఒకసారి ఈ మన ఏమంటారు, ఇది కాచిగూడ చౌరస్తాలో ఎన్నికల మీటింగ్ అవుతున్నా, దానికి అప్పుడు ఓవైసీ గారు ఒక మాట్లాడుతున్నాడు. ఏమంటారంటే, అరే ఎందుకు పని చేస్తారు ఇప్పుడే, ఇప్పుడు కాదమ్మా, పోయేటప్పుడు అందరు పోయేటప్పుడు లాస్ట్. ఆయన అన్నాడు, ఈ ఆడవాళ్ళకి సంబంధించినటువంటిది మొగోళ్ళే గొప్ప అంటారు, ఆడవాళ్ళు లేదు మేము మెడికల్ వచ్చినామని చెప్పి దాని మీద ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ ఇస్తే అందులో పుట్టినది ఒక పాట. అయితే ఆ పాట ఏంటంటే, లేలేలేలో శివతాలేలేలో, చేతులున్న చిన్న చప్పట్లు కొట్టచ్చు, అట్లా కాదు, లేలేలేలో శివతాలేలేలో, లేలేలేలో శివతాలేలేలో, ఆడదానయ్యో నేలేనిదేడయ్యో, ఆడదానయ్యో నేలేనిదేడయ్యో, ఇంటికిల్లాలిని బిడ్డకు తల్లిని, అనురాగమును పెంచి గారాల చెల్లిని, అడవిలో మానన్న ఆడదాని బాధ, అడవిలో మానన్న ఆడదాని బాధ, లెల్లవాడుతున్న పల్లాయి వాడండి, లేలేలేలో శివతాలేలేలో, అరే లేలేలేలో శివతాలేలేలో, ఆడదనయ్యో నేలేనిదేడయ్యో, ఆడదనయ్యో నేలేనిదేడయ్యో, ఇంటికి లాలిని బిడ్డకు తల్లిని, అరే అనురాగమును పంచగారాల చెల్లిని, ఆడదాని బాధ లెల్లబాడుతున్న ఆడదాని బీద, పల్లాయి పాడండి లేలేలేలో శివతాలేలేలో, ఓరి మొగోడా ఓరోరి మొగోడా, ఆడదాన్ని చూసి ఏ ఈడులోనైనా నేనే గొప్పనంటూ తెగమిడిసి పడతావు, యాడ గొప్పోడు ఏ పాటి మొగోడు, నువ్వు యాడ గొప్పోడు ఏ పాటి మొగోడు, ఢిల్లీకి దొరవైన గల్లీకి రాజైన, అరే ఢిల్లీకి దొరవైన గల్లీకి రాజైన, ఆడదాని ముందు నీయుడు ఎంతరా, ఆడదాని ముందు నీయుడు ఎంతరా, ఒళ్ళోన కూర్చొని అరే ఒళ్ళోన కూర్చొని లెల్లెబాడినట్టు యాడ గొప్పోడవు ఏ పాటి మొగోడవు. ఇట్లాగా ఈ పాట మొత్తం ఆ లేడీస్కి సంబంధించినటువంటి ఒక గొప్పతనం గురించి రాసినటువంటి పాట. ఇంకోటి వాళ్ళ చైతన్యం తీసుకొచ్చేటువంటి పాట. అదేం పాట అంటానంటే, మీరందరూ కూడా వికలాంగులు అంటారు కదా, మీకున్నటువంటి శక్తి చాలా గొప్పది, తర్వాత మీకున్నటువంటి అవకాశం కూడా చాలా గొప్పది. ఒకసారి మిమ్మల్ని ముట్టుకోవాలంటే అందరూ భయపడవలసిన, ఎంత తీసుమార్కు అడగాని. కాబట్టి ఏంటంటే అట్లా ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక లేడీస్కి సంబంధించిన చైతన్యం గురించి, ఈ మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, ఈ మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, అరే కష్టమేదొచ్చిన కర్మంటూ కూర్చోక, కష్టమేదొచ్చిన కర్మంటూ కూర్చోక, ఆ మర్మమేదో ఎరిగి ముందుకే సాగుతూ, మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ, ఇడుపు కాగితం నీకిస్తానంటే, మన ఆడోళ్ళు ముఖ్యంగా సేవక వృత్తి కులాలలో ఉన్నటువంటి ఆడోళ్ళకి సంబంధించిన వాళ్ళు కాకుండా పెద్ద కులాల ఆడోళ్ళు, ఇడుపు కాగితం నీకిస్తానంటే బ్రతుకులేనట్టు నువ్వు నిసస్తావు,
వాడు లేకుంటే బ్రతుకులేనట్టే, కాళ్ళ కాడనే బడి సస్తానంటావు. అరే ఆ అలుసుతోటే నిన్ననగదొక్కేటి, ఆ అలుసుతోటే నిన్ననగదొక్కేటి దుర్మార్గులను బట్టి కరకరగోయితూ మగవాడి రాజ్యంలో చల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ. ఈ మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ. మన యొక్క ఈ దేశంలో వేరే దేశాలలో ఎక్కడన్నా దున్నులో లేదా కానీ ఇక్కడ మాత్రం భర్త భార్యను ఎప్పుడు కంట్రోల్ పెట్టుకోవాలి, చెప్పు కింద కాళ్ళగా కాళ్ళ కింద చెప్పులాగా చూడాలనేసి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక మేము చిన్న ఉన్నప్పుడు మహాభారతం అనే సీరియల్, రామాయణం సీరియల్ వచ్చింది. అప్పుడు ఏ ఛానల్స్ లేనప్పుడు అందులో ఫస్ట్ రామాయణం వచ్చింది. ఒక భర్త అంటుండు భార్య, అయిపోయింది, నువ్వు రోజు నాకు అన్నం వండినా వండి పెట్టుకున్నా, రోజు సీరియల్ చూడు, ఆ సీతమ్మ తల్లి చూడే ఎంత ప్రతిభత అని చెప్పేసి ఆ సీరియల్ అంతా చూసింది. 5 ఏళ్ళు చూసింది. 6వ సంవత్సరం మహాభారతం మొదలైంది. మహాభారతంలో పాండవులు పుట్టారు, పెద్దయ్యారు. పెద్దయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి. కానీ ఒక్కటే మొగుడు, ఒకటే భార్య, 5 మంది మొగలు. ఆమెకు ఇన్స్పిరేషన్ అయిపోయి, ఏమండి మీరు సీతమ్మ సీరియల్ చూసి నేను సీతమ్మలాగా ఉండమంటున్నాను, ఇప్పుడు భారతంలో ఒకటే మొగుడు, 5 మంది భర్తలకు ఒకటే భార్య, మరి నాకు కూడా అట్లాగే కావాలంటే బంద్ చేయి, పెట్టేయి, మూసే అంటున్నారు. అంటనంటే ఇట్లాగ ఉంటే అన్నమాట కూహనవాదం. మన దాంట్లోనే మన ధర్మంలోనే ఇవన్నీ ఇట్లాగ వేరియేషన్స్ ఉండడం వల్ల ఈ పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. కానీ ఏదైనా కూడా పోరాటం ద్వారానే సాధించుకుంటారు మహానుభావుడు. మరి జ్యోతిబా ఫూలే మహానుభావుడు చేసినటువంటి యొక్క గొప్పతనం, మనం ఈరోజు అందరూ విద్యావంతులమైన అంటే ఆయన భార్య, అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్, బుద్ధుడు, ఇలాంటి వాళ్ళ గురించి కూడా అప్పుడప్పుడు మీరు చర్చించుకొని వారి యొక్క ఆలోచనలను కూడా మీరు ఫాలో కావాలని తెలియజేస్తూ, మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినట్టు మా సోదరిమణులకు పాట. నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య, అనుగాని చోట నువ్వు అది కూడన్న మాట అనవద్దునంటనన్న వేమన్నగారి మాట వినలేద నువ్వు బేట బంగారు పలుకు మాట, నారాజు అరే నారాజు. ఇట్లాగా ఈ పాట ఒకటి. దాంట్లో నువ్వు సారదాగుటమాలన్నా లేకుంటే సచ్చి ఊరుకుంటావు అన్నది ఒక పాట. అట్లాగే రాబోయి మా కంట్రీకి. తర్వాత గుడుంబ శంకర్లో కిల్లి 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 నమిలాక బాగుంటుందే నాగా మళ్ళీ, అట్లాగా అన్నవరం, ఇట్లాగా ఒక 25 సినిమాలకు పాటలు రాయడం జరిగింది. మీకు ఇంకో చిన్న విషయం ఏంటంటే, మా సీను మా కళామండలి అట్లాగే నా వెంబడి సాంస్కృతిక ఉద్యమాలలో పనిచేస్తాడు, నాకు ఎప్పుడు అండదండగా ఉంటాడు. మీకు కూడా మేము కల్చరల్గా ఇంకేదన్నా కావాలంటే నన్ను ఎప్పుడైనా మీరు ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.